శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్స్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకను జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. శ్రీమాత్రే నమః. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్ పాట్, గెట్ రెడీ. ఈ 2025 అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. జాక్ పాట్ అని చెప్పచ్చు. అర్ధాష్టమత్సాన్ని తొలగింది. ఆరోగ్యంగా బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, సామాజికంగా బాగుంటారు. అవి ఎలా ఉండబోతున్నాయంటే మీకు ఈ నెల మేము ఎలా చెప్పండి, ప్రియమైనటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అనాలి. ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి. బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు. లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 1వ తేదీ మే 7 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారాల్లో ధైర్యంతో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం. ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా, రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది. పర్మిషన్స్ వస్తాయి. మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు. సంతాన విషయంలో శుభాశుభ వార్తలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహన ఉంటుంది. టూర్ కూడా వెళ్తారు. నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది. మాస చివరన ధనపరంగా చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం చెప్పచ్చు. ఇంటిలో శుభ కార్యక్రమాలు, శుభవార్తా శ్రవణం వింటారు. ఇల్లు మారబోతున్నట్లయితే గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనారోగ్యం, గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనపడే అవకాశాలు ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. పోటీ పరీక్షలు రాసేవారికి, విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం.
విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి, శుభవార్త వినబోతున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది, అందుకని అతిగా ఆడకండి. మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది, ఐటీ రంగం వారికి బాగుంటుంది, వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. ఈ నెల లక్కీ డేస్ 5, 7, 9, 12. లక్కీ నెంబర్లు 2, 8. చంద్రాష్టమం మే 1. ఈసారి మీకు చంద్రాష్టమం 2 సారి వచ్చిందండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖున 3:15 మధ్యాహ్నం నుండి 3వ తారీఖున 6:37 ఉదయం వరకు, మరియు 28/5/2025 1:36 మధ్యాహ్నం నుండి 30/5/2025 3:42 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరి పరిహారం ఏమైనా ఉందా అంటే, వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు చూసారా, ఆ స్వామివారికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా, అంగ ప్రదక్షిణాలు చేస్తారా, గిరి ప్రదక్షిణం చేస్తారా, చెయ్యండి, చాలా విశేషం. దీపం వెలిగించండి చక్కగా. ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నువ్వుల నూనెతో. ఆదివారం దుర్గారాధన, మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి. అందులోనూ వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఈ కరుంగాళిమాలను ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, ఎంతో గొప్ప ఫలితాలు పొందుతాయి. ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది, అన్ని రకాలుగా లాభం పొందుతారు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. అక్షయ తృతీయ అందరికీ ఉన్నటువంటిది. అక్షయ తృతీయ శుభ సమయం, పూజ, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషాస్త్ర ప్రకారం అక్షయ తృతీయ రోజు స్వయం సిద్ధి ముహూర్తం అని పిలుస్తారు. ఈరోజు తిథివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు ఏది చూడక్కర్లేదట. ఎంతటి శుభ కార్యక్రమాలైనా చేయొచ్చట. భూమి పూజ చేయవచ్చు, గృహప్రవేశం చేయొచ్చు, వివాహం చేయొచ్చు, తలనీలాలు ఇవ్వవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కొత్త వస్తువులు కొనడం చేయొచ్చు. వాటిలో ప్రధానంగా ఉప్పు కల్లుప్పు గురించి చెప్పారు. దొడ్డుప్పు ఉంటుంది చూస్తారా, రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు ఏది కొంటారో కొనరో రాళ్ల ఉప్పు అక్షయ తృతీయ నాడు కొనాలట. అందరూ బంగారం కొనాలి అని అప్పు చేసి బంగారం కొనడం వల్ల అప్పుల వాడికి పెరుగుతుంది కానీ మీకు పెరగదు. లేదా ఈరోజు బంగారం కొనమని శాస్త్రం చెప్పలేదు, అక్షయం అన్నారు. అక్షయం అంటే ఏంటి? తరగనిది. పవిత్రమైన రోజు, ఎలాంటి శుభముహూర్తం చూడకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. గ్రంథాల ప్రకారం ఈరోజు విలువైన వస్తువులు కొనడమే కాదు, విలువైన వస్తువులు కొనడం వల్ల అది ఆనవాయితీగా ఉంటుందని ఒక పేరుతో కొంటున్నారే కానీ శాస్త్ర ప్రమాణం లేదు. దాన ధర్మాలు మాత్రం చేయాలని ఉంది. వీలుంటే 10 మందికి భోజనం పెట్టండి, వస్త్రం ఇవ్వండి, ధాన్యాలు ఇవ్వండి అనివ్వండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారట. ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 2:13 వరకు ఉంటుంది ఈ యొక్క అక్షయ తృతీయ. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 30 తేదీన అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ సమయంలో ఏ పని అయినా విజయం సాధిస్తారట. పవిత్రమైన రోజు. చాలామంది వెండి, బంగారం వాటిని పెట్టి పూజిస్తూ ఉంటారు. వస్తువులు కొనుగోలు చేస్తుంటారు, ప్రాధాన్యత ఇస్తుంటారు, పుస్తకం కూడా కొంటూ ఉంటారు. అంతేకాదు వివాహం, కొత్త ఇంటి ప్రవేశం, కొత్త వాహనం, ఏదైనా ఆస్తి కొనడం కూడా చేస్తూ ఉంటారు. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణ ప్రకారం వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించారని చెప్పబడుతుంది. అంతేకాదు పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చిన భగీరథం అయినటువంటి రోజు. పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు. శ్రీ నారద పురాణం కూడా
ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తానని చెప్పబడుతుంది. కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రావరణం అప్పుడు చీరను ప్రసాదించింది కూడా ఇదే రోజు. ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు, బంగారు ఆభరణాలు, తమ సంపద, శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే, ఒక మంచి రాగి చెంబు తీసుకోండి, కల్లుప్పు ఉంటుంది కదా, తమలపాకు వేసి ఆ కల్లుప్పు తమలపాకు మీద వేయండి, రాగి చెంబు దాంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయినో, 5 రూపాయల కాయినో, 10 రూపాయల కాయినో, లేదా మీ బంగారు ఆభరణము, అవన్నీ కూడా దాంట్లో పెట్టండి, పూజించండి. యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి. శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడు యుధిష్ఠిడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరవదు కాబట్టి బియ్యాన్ని కూడా దేవుడి ముందర పెట్టండి. అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావృత శంఖం అంటారు చూసారా, చెవిలో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా, దక్షిణావృత శంఖం, శివలింగం, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు చూసారా, ఖచ్చితంగా ఆ రోజు 1 కిలోంబావు కొనండి, కళ్ళుప్పు కొనండి. కొన్ని చోట్ల దొరకదు, వెతకండి, తీసుకొచ్చి కొనండి. ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి. దాని పూజ ఎలా చేయొచ్చు? అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు లేచి గడప కడిగి పసుపు ఆరం రాసి స్నానాధికాలు చేసి ఉతికిన బట్టలు ధరించి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మంచి ఫలితాలు పొందారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి. అనంతరం విష్ణు విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి, నీటితో శుద్ధి చేయండి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, బిల్వ ఆకులు పెట్టి పూజించండి. పండ్లు, పువ్వులు వగరాలు పెట్టండి. మంచి ఆహారం అనండి. తీపి పంటలంతా పేదవాళ్ళకి, ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. స్ట్రేంజర్స్, రోడ్డు మీద, ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్నవాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు చూసారా, వాళ్ళకి పోయి ఆహారాన్ని ఇవ్వండి, ఆనందపడతారు. ఆ లోపల ఉన్న వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు. ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు. దాన ధర్మాదులు ఎక్కువ చేయండి. పూజ ముగిసిన అనంతరం మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి. అక్షయం మీరు ఎంత దానం చేస్తారో, ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు, ఖర్చు మీదే, డబ్బు మీదే. కృష్ణుడికి ఎంత ఎందుకు అర్పణం ఇస్తున్నారు? కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అందుకే అక్షయం అని అన్నారు. ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎందుకు కొనాలో, అక్షయ తృతీయ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి, దరిద్రం తీరుతుంది, నవగ్రహ దోషం తొలగుతుంది, అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది. అక్షయ తృతీయ రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. అక్షయ తృతీయ రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. చూడండి, మంట అంతా చేస్తామండి, ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అద్భుతమైన వంటే కదా, అదే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మోతాదుకి మించకూడదు, మోతాదు తగ్గకూడదు. అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది. అక్షయ తృతీయ రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తొడవండి, నెగిటివ్ వైబ్స్ పోతుంది. చిన్నపిల్లలు ఉన్న రూమ్లో ఒక గ్లాసులో పెట్టండి, మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాసులో పెట్టండి. మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుడులో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బుని అలా పెట్టి మరుసటి రోజు బీరువాలో పెట్టండి, చాలా నిలవ ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.